పలాస పట్టణం నుంచి మాట్లాడుతున్నామండి. మేము జూలై 10వ తారీఖున దొబ్బ దానయ్య అనే వ్యక్తి, మా కులానికి సంబంధించిన ఒక వ్యక్తి, గొర్రెలను కాచుకొని రాత్రి వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేకపోతే, వాళ్ళ అబ్బాయి వయసు సుమారుగా 3 సంవత్సరాలు, చిన్న అబ్బాయి వయసు సంవత్సరం ఉండి పిల్లల్ని కలిగి ఉన్న ఒక వ్యక్తి గొర్రెలు కాచుకొని ఆ మంద దగ్గర ఉండకుండా పిల్లలకు బాగలేదని బాధలో వస్తుంటే అదే రోజు రాత్రి ఒక వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోవడం జరిగింది. మేమందరం కూడా 11వ తారీఖు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి అయ్యయ్యో ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి మా యాదవ్ కుటుంబ సభ్యులమైతే ఏమి, అలాగే మిగతా చాలా మంది పెద్దలు కూడా ఒక దయా హృదయంతో అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇందులో ఈ కేసులో ట్విస్టులు ఎలా తయారయ్యాయంటే, చాడీ అనేది ఒక వ్యక్తి వచ్చాడండి అక్కడికి. చాడీ వచ్చి మా అబ్బాయి గుద్దేశాడు, మా అబ్బాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోపల ఉన్నాడని చెప్పి మమ్మల్ని అందరినీ మభ్య పెట్టడం జరిగింది. మేము కూడా నిజమే అనుకొని వీళ్ళ అబ్బాయి గుద్దేశాడు, ఈ మా కుటుంబానికి, మా యాదవ్ కుటుంబానికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి తిండి లేని పరిస్థితి. పాపం మీరు చూస్తే అక్కడ కూడా ఆ తండ్రి రొట్టెలు పళ్ళు పట్టుకొని వస్తున్నాడు కొడుకు బాగోలేదని చెప్పి. ఆ యాక్సిడెంట్ ప్లేస్ లో కూడా అవి చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈయన స్పాట్ లో చనిపోవడం జరిగింది. మేమందరం వెళ్ళి చూసినప్పటికీ చాలా బాధ అనిపించింది ఆ కుటుంబాన్ని చూసి. వాళ్ళ పిల్లలను చూస్తే మాకు కన్నీరు వచ్చింది. అరేరే ఇంత కష్టం ఈ కుటుంబానికి ఏమొచ్చింది అని చెప్పి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చాడీ అనే పెద్ద మనిషి వచ్చాడండి. వచ్చి ఏం చెప్పారు, బాబు మా అబ్బాయి గుద్దేశాడు, మేము ఆ కుటుంబానికి సాయం చేస్తామంటే, సార్ మీరు ఆ కుటుంబానికి ఏమైనా అన్యాయం చేశారు, ఏం న్యాయం చేయగలరు మీరు అని మేము అడిగితే, లేదు ఆ కుటుంబానికి నేను ఆర్థికంగా ఆదుకుంటాను, మా అబ్బాయి మీద మీరు కేసు అవ్వకుండా చూడండి అంటే, కేసు అవ్వకుండా చూడండి అంటే మీరు ఏం న్యాయం చేసేయగలరని ప్రశ్నించాం. ఆ రోజుకి కేసు కాదండి, కేసుకు వరకు మేము న్యాయం చేయలేం, కానీ ఆ అబ్బాయి కుటుంబానికి వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లల్ని మీరు ఒకసారి చూపించండి, మేము చూపించడం జరిగిందండి. చూపిస్తే పెద్ద మనుషుల ముందు ఆయన ఏం ఒప్పుకున్నాడండి, 2 లక్షల రూపాయలు ఇస్తామని బేరాలు కుదిర్చాడు. బేరాలు ఏంటి సార్ మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబం గురించి చూడండి సార్, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, ఏడుస్తున్నారు, మీరు కానీ నేను కానీ తేలేమని చెప్తే 8,50,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారండి. మేము వాళ్ళ కుటుంబానికి కన్సల్ట్ చేస్తే, అయ్యా మా కుటుంబం నుంచి ఏమి ఎవరు పోరాడడానికి కూడా ఎవరు లేరంటే, మేము నిజంగా పోలీసుల్ని మమ్మల్ని ఎంత తప్పుదోవ పట్టించే త్యాడి వెనక నుంచి నడిపించింది ఎవరు, అప్పలరాజు అంటే మీ అందరూ తెలిసిందే కదా. అప్పలరాజు కొడుకు ఆ ముందు రోజు రాత్రి గుద్దేసి వెళ్ళిపోతే మాకు త్యాడి అనే డ్రామాని చూపించారు. త్యాడి కొడుకే గుద్దేశాడేమో అని చెప్పి అందరినీ నమ్మించారు. పోలీసులతో సహా మేము గుడ్డిగా నమ్మి ఆ కుటుంబానికి 8,50,000 రూపాయలు వస్తుంది, ఫోన్లే దీంతోనైనా ఏదో ఒకలాగా బతుకుతారు, ఇల్లు గొడ్డ లేదని మేము అనుకుంటే, ఆ రోజు రాత్రికి కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా కొంతమంది ద్వారా ఎప్పుడు నిజం అనేది దాగిపోదు, మీరు చేసిన అన్యాయం దాగిపోదు. ఆ రోజు రాత్రి అది బయటపడింది. బయటపడిన తర్వాత పోలీసులకి మాకు ఎంత అన్యాయం చేశారని చెప్పి మేము ఒక రకమైన షాక్ లో ఉన్నామండి. ఎందుకంటారు, అన్యాయం చేసి మీరు మీ అబ్బాయి దెబ్బలు తగిలాయని చెప్పి చూసుకున్నారు, కానీ మీ అబ్బాయికి దెబ్బలు తగిలాయని చెప్పి మీరు కారులో తీసుకెళ్లిపోయారు. 10 గంటలప్పుడు 9:30 యాక్సిడెంట్ అయితే మీరు వచ్చి హుటాహుటిన పట్టుకెళ్ళిపోయి అక్కడ డెడ్ బాడీ ఉందని కూడా కనీసం మీరు చూడకుండా వెళ్ళిపోయి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. ఫస్ట్ ఎయిడ్ చేయించి మరి వైజాగ్ తీసుకెళ్లిపోయి చాలా భద్రంగా మీరు చూసుకున్నారే. మన కుటుంబం ఏమవుతుందని ఆలోచించలేదు ఎందుకు సార్? మీరు ఆ రోజే కానీ మీరు స్టేషన్కి వచ్చి లొంగిపోయి ఉంటే మా కుటుంబం తరపున మేము వచ్చి మాట్లాడుతున్నాం, సార్ న్యాయం చేయండి, మీరు గుద్దేసి వెళ్ళిపోయారు, మీ అబ్బాయి గుద్దేసి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఆ రోజే న్యాయం చేస్తుందేమో. కేసు చాలా ఈజీగా, యాక్సిడెంట్ కేసులు, రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కడ జరగవండి, అన్ని వాళ్ళకి ఇష్యూ అవుతున్నాయా? ఎవరైనా పట్టుకెళ్ళిపోతున్నారు, ఎంతో మంది హైవే మీద లారీ గుద్దేసి వెళ్ళిపోతున్నారు, కానీ తప్పు కేసు పట్టించలేదు ఎవరు. వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోయి ఉంటే వాళ్ళ తరపున కానీ మా కులం తరపున కానీ మేము వచ్చి అడిగేటోళ్ళము, మాకు న్యాయం చేయమని అడిగేటోళ్ళం. కానీ కేసును తప్పుదోవ పట్టిస్తూ మీ అబ్బాయిని మీ జాగ్రత్త చూసుకున్నారే. మరి ఆ చిన్న పిల్లలు 3 సంవత్సరం పిల్లలు ఎక్కడికి వెళ్తారు సార్? ఎవరిని పట్టుకొని అడుగుతారు సార్? వాళ్ళు చిన్న పిల్లలు నిన్న వెళ్ళినప్పటికైతే మా డిమాండ్స్ ఆ కుటుంబానికి నిన్న మేము అందరం కూడా ప్రయత్నిస్తే టీడీపీ తరఫున 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తులు ఈ రోజుకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఒకసారి వచ్చి పరామర్శించలేదు. ఈ రోజుకి కుటుంబం ఎలా ఉందో కూడా చూడలేదు. ఆ రోజు ఆ చాడీ అనే వ్యక్తి తప్పుదోవ పట్టించి వెళ్ళిపోవడమే, కానీ ఆ తర్వాత కూడా మరి బాడు మాట్లాడి వచ్చి చూడలేదండి. ఆ కుటుంబానికి ఏమైందో
ఆ రోజు రాత్రి సాయంత్రం 1,50,000 రూపాయలు ఇచ్చి చేతులు చూపుకున్నారు. ఆ కుటుంబం మీద వదిలేసి చెప్పారు, కానీ మిగతా అనుకున్న మాటలు కానీ ఏవి కానీ డబ్బు కానీ ఇవ్వలేదు. మా యాదవ్ కుటుంబాన్ని, సంఘాన్ని మొత్తాన్ని కూడా మోసం చేశారు. ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టి తీసుకొచ్చారంటే దానికి కారణం మీరే. ఈ రోజు అప్పలరాజు గారు కేవలం మీ స్వార్థం కోసం మీ అబ్బాయి భవిష్యత్తు చూసుకున్నారు, కానీ మరి ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ఎందుకు సార్ బాధపడుతున్నా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం ఈ రోజు పోరాడతామని మీడియా ముఖంగా ఘంటాపదంగా చెప్తాం. మొన్న 10వ తారీఖున దొప్ప దానయ్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ చేసి చంపేయడం జరిగింది. ఆయన మాజీ మంత్రి అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే దానికి క్రియేట్ చేసి ఒక అరగంటలో క్రియేట్ చేసి ఇంకొకరు తెచ్చి దాన్ని ఇంకొక కుటుంబానికి బుక్ చేసి ఒక మాజీ మంత్రి బాధ్యత గల వ్యక్తి అయితే కూడా ఇలాంటి క్రిమినల్ మైండ్ చేస్తారంటే రేపు పొద్దున ప్రజలకు ఎంత న్యాయం చేస్తారని ప్రజలు ఆలోచించాలా. ఎందుకంటే మా ఒక్క కులానికే జరిగింది కాదు, ఈ నియోజకవర్గం అందరికీ ఇది రేపు పొద్దున జరుగుతుంది. ఇక ఎలాంటి వ్యక్తి చేశారంటే సామాన్యమైన కూడా అలాంటి ఆలోచనలకు వెళ్తారు. కాబట్టి ఇది అందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఈ కుటుంబానికి న్యాయం చేయాలా. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ మనిషికి ఎప్పటికీ శిక్ష పడాల ముందు. ఎందుకంటే శిక్ష పడితే మిగతా వాడికి సామాన్యుడికైనా ఒక బాధ్యత వస్తుంది. ఏదంటే బాధ్యత గల వ్యక్తి ఎలా చేస్తే సామాన్యమైన వ్యక్తి ఎలా చేస్తారో మీరు అర్థం చేసుకోండి. ఈ బాధ్యత గల వ్యక్తి తప్పుడు పని చేశాడు కాబట్టి అని కంపల్సరిగా శిక్ష పడాలని మా యాదవ్ తరఫున, దానయ్య కుటుంబం తరఫున మేమందరము కోరుకుంటాము. ఎప్పటికైనా ఈ వ్యక్తికి శిక్ష పడితే రేపు పొద్దున అందరికీ ఒక జ్ఞానోదయం అవుతుంది. యాక్సిడెంట్ అయినట్టు అందరికీ హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్లు ఎప్పుడు జరిగినా ఈ వ్యక్తికి శిక్ష పడ్డది కాబట్టి ఇంకొక వ్యక్తి కూడా నేనే అని లొంగిపోతారు. లేకపోతే ఇలాగా ఎన్నో కుటుంబాలని, ఇంకా అమాయక కుటుంబాలకి ఈ పెద్ద కుటుంబాలు అన్యాయం చేస్తారని నేను కోరుకుంటాను. దుబ్బ దానయ్య అనే కుటుంబానికి ఒక అన్యాయం జరిగిందండి. దానికి న్యాయం చేయమని ఇన్ని వేల మంది కూడా వేడుకుంటున్నాము. ఎందుకనంటే మొన్న ఇచ్చిన ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చిందండి, ఆ కుటుంబానికి సరిపోద్దా? అది కాదు, ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏ విధంగా కుటుంబానికి న్యాయం చేయగలం? పోయినోడికి తేగలమా? యాక్సిడెంట్లు అన్ని జరుగుతుంటాయి, రోడ్డు కింద జరుగుతాయి. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. తర్వాత మా మేడం ఎమ్మెల్యే మీద అంటున్నారు. ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి? రాజకీయానికి దీనికి సంబంధం ఏంటండి? ఒక వ్యక్తి పోయాడు, ఒక యాదవ్ వ్యక్తి పోయాడు, ఒక చిన్న పిల్లలతో తండ్రి చనిపోయాడు. ఆ ఆవేదన చూడండి, ఆ ఆక్రోశం చూడండి. అది చూడమన్నా కానీ ఎమ్మెల్యే తీయలేదు. ఎమ్మెల్యే పాత్ర నథింగ్, ఎమ్మెల్యే తేకూడదు. అలాగని మీది కాదు, మీ అబ్బాయి చేశాడు, అది మీరు కప్పించుకున్నారు. దాన్ని మీరు తప్పుతో పట్టించడానికి ఇది కాదు. ఏదేదైనా మీరు తప్పుతో పట్టించినందుకు అప్పటిరోజు కాదు, తప్పుతో పట్టించడానికి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఆయన మీరు పెట్టాలని మేము కోరుతున్నాము. అలాగే దానయ్య కుటుంబానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అది ఇంతకన్నా మేము చెప్పేది ఏం లేదు. జై హింద్, మరి జై యాదవ్, జై మాధవ్. అలాగే పలాస నియోజకవర్గం వచ్చిన యాదవులకి మరి వివిధ జాతర అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాము. ఈ రోజు దానయ్య కుటుంబం తరఫున మీ అందరు నిలబడ్డారంటే చివరి వరకు కూడా మనం ఇలాగే పోరాడదాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇలాగే పోరాడదామని ఆశిస్తూ ఈ పోరాటం ఇంత ఆగదు.